అంటే శ్రీనివాస్ గారు ఇప్పుడు దాకా ఎలక్షన్ అయిపోయింది. ఓటింగ్ అయిపోయింది. హోరాహోరీగా జరిగింది. ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? ఈ రాష్ట్రంలో 5,00,00,000 మంది ప్రజలు కూటమి ప్రభుత్వానికే పట్టం కట్టారు. రేపు నారా చంద్రబాబు నాయుడుకి గెలవబోతున్నారు. సరే. రెండో ఇప్పుడు సర్వేలన్నీ నిన్న ఎగ్జిట్ పోల్ అయిపోయింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్ అనౌన్స్ చేసినాయి. దాన్ని మీరు నమ్ముతారా? నమ్మరా? 100% నమ్ముతాం. హ్మ్. నేషనల్ ఛానల్స్ కూడా నిన్న సర్వే చేసి రిలీజ్ చేయడం జరిగింది. 130 పైనే సీట్లు కూటమి ప్రభుత్వానికి రాబోతా ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా కోవర్ట్ ఆపరేషన్ చేసినటువంటి కొన్ని సర్వేలు మస్తాన్ లాంటి వాళ్ళు నిన్న సర్వేల్లో చెప్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఓడిపోబోతుందని చెప్పి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. అదే ఆరా మస్తానా అంతకుముందు ఏదైతే ప్రీ పోల్ సర్వే ఇచ్చినప్పుడు కూటమికి అనుకూలంగా చేసిన వ్యాఖ్యలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసేపటికి పోస్ట్ పోల్ ఎలక్షన్ వచ్చేపాటికి వైఎస్ఆర్సీపీ గెలుస్తానని ఆయన కరాఖండి చెబుతున్నారు. దాన్ని ఎలా చూస్తారు? ఆయన విశ్లేషణని ఎలా చూస్తారు? ఆయన చేసిన విశ్లేషణ ఆటోమేటిక్గా పేటీఎం బ్యాచ్ గతంలో అమ్ముడుపోయిందని చెప్పి మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. నెక్స్ట్ నిన్న సజ్జల గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. నేషనల్ మీడియాలో కొన్ని సంస్థలు అయితే ఇచ్చిన ఎగ్జిట్ పోల్ దాని మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాని గురించి ఏం మాట్లాడతారు? సజ్జలాగా వణుకు పుట్టింది, సజ్జలా భయం మొదలైంది. ఈరోజు మీడియాను కూడా విమర్శించే స్థాయికి సజ్జల గత 5 ఏళ్లలోనే ఎప్పుడో దిగజారిపోయాడు. ఇప్పుడు ఒక నిజాన్ని బహిరంగంగా చెప్పినందుకు ఈరోజు మీడియా జర్నలిస్టులను కూడా వాళ్ళు చేసినటువంటి సర్వేలను కూడా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఎగ్జిట్ పోల్స్ని కూడా విమర్శించే స్థాయికి దిగజారాడని స్పష్టంగా తెలియజేస్తున్నా. కానీ ఈరోజు నేషనల్ ఛానల్సే కానీ ఒక జర్నలిస్టులు అనాలిసిస్ చేసి వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఎగ్జిట్ పోల్స్ని కూడా విమర్శిస్తూ ఉన్నాడు. వాళ్ళు కరాఖండిగా ఉన్నది నిజాన్ని బహిరంగంగా వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. రేపు కూటమి ప్రభుత్వం గెలవబోతుందని కొన్ని వేల సర్వేలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. రేపు నారా చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారని చెప్పి కరాఖండిగా చెప్తా ఉన్నారు. ఆయన ఇంకొన్ని వ్యాఖ్యలు చేశారు. రేపు ఏదైతే కౌంటింగ్ ఉందో కౌంటింగ్ లో కూడా మీరు గట్టి కూర్చొని అవసరమైతే గొడవ చేయండి, ఆఫ్ చేయండి అనే మాటలు మాట్లాడారు. దాన్ని ఈసీ సీరియస్ గానే తీసుకుని అందుకు ఒక కేసు ఫైల్ చేసింది టీడీపీ పార్టీ తరఫున. ఇప్పుడు కూడా అదే పందాలో పోతున్నారు. దాన్ని ఎలా చూస్తారు? ఇప్పటికే అత్యున్నత బలగాలు కూడా దిగటం జరిగింది. వీళ్ళు ఇట్లాంటి కార్యకలాపాలు ఏం జరిగినా సరే కేంద్ర ఎన్నికల కమిషను ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు కూడా ప్రెస్ మీట్ పెట్టబోతా ఉంది. అత్యున్నత బలగాలు కూడా దింపుతూ ఉంది. ఎటువంటి కౌంటింగ్ స్థలాల్లో ఎటువంటి కార్యకలాపాలు గొడవలు అరాచకాలు చేయనీయకుండా కేంద్ర బలగాలు గట్టిగా ఉన్నాయి. గొడవలు చేస్తే కనుక వాళ్ళని వెంటనే అక్కడ నుంచి లిఫ్ట్ చేయడం అనేది కూడా కేంద్ర బలగాలు సిద్ధంగా ఉన్నాయి. మేము కూడా చెప్తా ఉన్నాం, మేము ప్రశాంతత వాతావరణంలో కౌంటింగ్ జరగాల. ఏదైతే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకుల్ని నిర్భయంగా ప్రజలకు తెలియజేయాలా. కానీ ఎలక్షన్ కమిషన్ వన్ సైడ్గా ఉండకూడదు, అదేవిధంగా పోలీస్ యంత్రం కూడా వన్ సైడ్గా ఉండకూడదు, అధికారులు కూడా వన్ సైడ్గా ఉండకుండా కరాఖండిగా నిజాయితీగా కౌంటింగ్ జరగాల, నిబద్ధతతో పనిచేయాలా, శాంతి వాతావరణాన్ని నిలబెట్టాలా. కౌంటింగ్ అనే జరిగే ప్రదేశాల్లో 144 సెక్షన్ని మస్టెన్షుడ్గా అప్లై చేయాలనేది మా యొక్క డిమాండ్. నెక్స్ట్ ఒకవేళ నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంతంగా ఇంటర్నల్గా జరిగిన మీటింగ్లో మనం గెలవబోతున్నాం అని చెప్పి ఆయన కరాఖండిగా చెప్పినట్టు వార్తలు వచ్చినాయి. దాన్ని ఎంత మాత్రం వాస్తవం అనుకుంటున్నారు? మేము కరాఖండిగా చెప్తా ఉన్నాం, తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గెలవబోతా ఉంది. ఈరోజు మా కేంద్ర కార్యాలయం దగ్గర కూడా సెక్యూరిటీ డిపార్ట్మెంట్ని కూడా పెంచడం జరిగింది. రేపు మేము గెలవబోతా ఉన్నాం. రేపు పార్కింగ్ రాష్ట్ర ప్రజల నలుమూలల నుంచి ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గరికి రాబోతా ఉన్నారు. అక్కడ పార్కింగ్ ఇబ్బందులు లేకుండా పార్కింగ్ ప్రదేశాల్లో కూడా ఏదైతే పోలీస్ సిబ్బందుల్ని పెట్టడం జరిగింది. అదేవిధంగా చెకింగ్ పాయింట్ దగ్గర కూడా పోలీస్ బలగాల్ని పార్టీ ఆఫీస్ దగ్గర పెట్టడం జరిగింది. అదేవిధంగా కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నివాసం వద్ద కూడా కొద్దిగా ఎక్కువ మంది బలగాలను కూడా పెట్టడం జరిగింది నిన్న. సో రాష్ట్ర పెద్ద ఇదంతా ఒకే సూచన కనిపిస్తూ ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు గెలవబోతా ఉన్నారు. దీనికి కాబోయే ముఖ్యమంత్రి గారికి సెక్యూరిటీ కోసం కేంద్ర హోంశాఖ కూడా ముందస్తుగానే సెక్యూరిటీని పంపించడం జరిగింది. దీన్ని ఉద్దేశించి మీరు అందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా,
చంద్రబాబు నాయుడు గారు గెలవబోతున్నారని. మీ ఎస్టిమేషన్ ప్రకారం కూటమి గెలుస్తుందని అన్ని సర్వేలు చెప్తాయి. మీ ఎస్టిమేషన్ ప్రకారం ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 138 ప్లస్తోనే కూటమి ప్రభుత్వం గెలవబోతా ఉంది. కొన్ని సర్వే సంస్థలు వైసీపీకి ఇచ్చిన అనుకూల సంస్థలను బేస్ చేసుకుని వైసీపీ వాళ్ళు మేము గెలుస్తానని కరాఖండిగా చెప్తున్నారు. దాన్ని ఎలా చూస్తారు? రేపు 4వ తారీఖున ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గెలవబోతా ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం గెలవబోతా ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు 9వ తారీఖు అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ఆ అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రమాణ స్వీకారం చేసే స్థలంలోనే 48 గంటలు 7వ తారీఖు నుంచే ఆ అమరావతి రాజధాని ప్రాంతంలోనే నేను వేచి ఉండటం జరుగుతూ ఉంది. ఈ 5 సంవత్సరాల్లో విద్యార్థి యువత పడినటువంటి కష్టాలు చూసినటువంటి వ్యక్తిగా 5 సంవత్సరాలు బాబు గారు లేనటువంటి ఇది ఈ రాష్ట్ర ప్రజల్లో ముఖ్యంగా విద్యార్థి యువతకు తెలిసిన వ్యక్తిగా నేను నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం చూసేందుకే అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రమాణ స్వీకారం జరుగుతున్నటువంటి స్థలంలోనే నేను వేచి ఉండటం కూడా జరుగుతూ ఉందని తెలియజేస్తా ఉన్నా. తెలుగుదేశం ప్రభుత్వంలో కనువిని ఎరగని రీతిలో భారతదేశ చరిత్రలో స్వతంత్ర భారతదేశంలో 76 సంవత్సరాల చరిత్రలో ఈ ప్రమాణ స్వీకారం ఈ గెలుపు చరిత్రాత్మకంగా నిలిచిపోతుందని కూడా తెలియజేస్తా ఉన్నా.